హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేశాను అనమాట. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ముందుగా అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతూ ఉన్నారు, ఆగస్టు 19వ తారీఖు రక్షాబంధన్ ఉంది, మరి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఆ రోజు హాలిడే కదా, మరి మనకి ఎగ్జామ్స్ ఉంటాయా, పోస్ట్ పోన్ చేస్తుందా యూనివర్సిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. డేటా సైన్స్ కోర్స్ నడుస్తూ ఉంది అందులో. ఇక టాపిక్లో వెళితే ఆగస్టు 19వ తారీఖు రక్షాబంధన్. అయితే రాఖీ పండగ ఇంతకుముందు వచ్చేసరికి రక్షాబంధను పబ్లిక్ హాలిడే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ హాలిడే కింద ఎవరు ఇవ్వట్లేదు. అయితే ఆ రోజు కాలేజీలు ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, ఆ రోజు మాత్రం యథావిధిగా ఎగ్జామ్స్ జరుగుతాయన్నమాట. కాలేజెస్ ఉంటే క్లాస్ వర్క్ నడుస్తుంది. అయితే 19వ తారీఖు మరి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కదా, థర్డ్ ఇయర్ అవి. మరి హాలిడే ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వరు. ఎగ్జామ్ అయితే ఆ రోజు ఏదైతే షెడ్యూల్ చేయబడ్డాయో అవి ఖచ్చితంగా అయితే జరుగుతాయండి. మీరైతే ఇక ప్రిపేర్ అవ్వటం అయితే మంచిది. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. జేఎన్టీయూ హాలిడేస్ లిస్ట్లో రక్షాబంధన్ సెలవని ఇచ్చి ఉన్నా ఇవ్వకపోయినా షెడ్యూల్ ప్రకారం అది చూసుకునే చేస్తారు కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది యథావిధిగా జరిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇంకేదన్నా అప్డేట్ తెలిసినట్టయితే మీకు నేను ఖచ్చితంగా అయితే వీడియో చేసి పెడతానండి. ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.